పోస్టులు పెట్టారు, మానసిక వేదనకు గురి చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అసెంబ్లీ కార్యదర్శితో వివరణలు ఇచ్చిన. మరి ఇక్కడ ఈ జీవోలు ఇంకా చాలా విషయాలు చాలా చాలా బయటికి రావాల్సినవి ఉన్నాయి. ఏం చేస్తారు? అవన్నీ వస్తే ఏం చేస్తారు విజయ్ చంద్రిక గారు? అల్టిమేట్ గా అరెస్ట్ తప్ప మీరు ఏమైనా చేయగలుగుతారా? రికవరీ అనే ఒక పర్వం ఉంటే అసలు మంగళగిరి ఏదైతే కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు ఒక్క ఇన్స్ట్రుమెంట్ అన్నా రికవరీ చేయగలిగారా? సో ఇప్పుడు కూడా మీరు రికవరీ అంటారు, ఇంకొకటి అంటారు. ముందుగా ఇమీడియట్ గా తక్షణ చర్య అనేది ఉంటే అరెస్ట్ ఉంటది. వాళ్ళకి కావాల్సింది అదే. మీరు చెయ్యండి, చూద్దాం, మీ వల్ల అవుతుందేమో చూద్దాం అంటూ వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు ఈ రోజు. అంటే అయిపోయింది, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఫిక్స్డ్ గా ఉంది. వాళ్ళకి కావాల్సిందల్లా ఇప్పుడు వాళ్ళ అధినాయకులు మెయిన్ వాళ్ళందరినీ మనం లోపలేయాలి. ఈ రోజు నాకు ఎప్పుడో ఇచ్చిన కేసు అండి, ఏదైతే వాళ్ళకి సంబంధించి పర్యాటక శాఖలో ఏదైతే రోజా గారు చేస్తున్న అక్రమాల గురించి ఇస్తే, ఇప్పుడు వద్దమ్మా మీ కేసు పెడితే మిమ్మల్ని ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారని పెండింగ్ పేపర్స్ ఇంకా కూడా నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నేను కేసు కడితే ఏదైతే క్రికెట్ కి సంబంధించినటువంటి ప్రైజులు వచ్చిన డబ్బులు కూడా పక్కదో పట్టిచ్చేసారు. ఇవన్నీ ఆడుకుందాం ఆంధ్రతో చేసేసారు కానీ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ కాదండి. సో ఇవన్నీ స్కాములు బయట పెడితే రోజా లోపలికి వెళ్తారు, తర్వాత జోగి రమేష్ గారు లోపలికి వెళ్ళేటటువంటి ఏదైతే స్కాములు ఇవన్నీ ఉన్నాయి మేడం. కానీ వాళ్ళు ఏంటి కార్యక్రమం అనుకుంటున్నారంటే మనం అందరం జైలుకే వెళ్ళాలి, ఇక వేరే ఆప్షనే లేదు. నాకు తెలిసింది అదే, మీకు తెలుసుకోవాల్సింది కూడా అదే అంటూ మొత్తం జైలు దారి పట్టేస్తారు. ఇక మనం ఎవరితో పోట్లాడాలి? సో ఇలా జరుగుతుంది ఏంటి అంటే వాడు ఎక్కడో లోపల ఉంటాడు, వాళ్ళ అధికార ప్రతినిధులు వచ్చి కొన్ని టీవీలో ఛానల్లో కూర్చుంటారు. ఇంకెంత నాశనం చేస్తారండి. రాజన్న బిడ్డక ఈ గతి, ఇంకోటి అంటూ హైలైట్ చేసేస్తారు. అసలు మాకు అర్థం కాదు ఏంటంటే ఇక నెక్స్ట్ పర్వం మీరు పంపిస్తారా జైలుకి? ఆయన లోపలికి వెళ్ళి కూర్చోమంటారా? 6093 కోడ్ ఒకటి ఉంది ఆల్రెడీ పెండింగ్ కేసు, అది అంటే ఆ కేసు అంటారు. ఇప్పుడు అనుకోండి కక్ష సాధింపు చర్య అంటారు. కానీ కక్ష సాధింపు చర్య కాదండి, అవినీతి చేసిన ప్రతి అధికారి మీద కొరడా జాడించాలి, ప్రజా ప్రతినిధుల సైతం లోపలేయాలి అని మనం మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కానీ వాళ్ళకి కావాల్సింది కూడా అదే, సానుభూతి రాజకీయాలు. ఈ రోజు కింద నుంచి మినరల్స్ వెళ్ళిపోతున్నాయి, ఈ రోజు మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది, జూలాజికల్ డిపార్ట్మెంట్ అంతా ఏమైపోతుంది, ఋషికొండ కింద నిధులు పెట్టాడా లేకపోతే నిధులు పక్కదోరి పళ్ళిచ్చేసాడా? ఇవన్నీ తవ్వే కొద్ది ఎంత వస్తుందంటే బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు బాతు డబ్బు కట్టుకుంటే ఆయన సొమ్ముతో కట్టుకున్నాడా, అవినీతి సొమ్ముతో కట్టుకున్నాడా, జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ అంటున్నట్టు డైలాగ్ కు ఈరోజు ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు, ఎవడు సొమ్మని తీసుకున్నావు అని. అది కాదురా బాబు అడగాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళిపోతే మనం ఎవరిని అడుగుతాం? అసెంబ్లీలో కూడా ఆయన కూర్చోదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ ప్రశ్న అడిగేది లేదు కాబట్టి ప్రశాంతంగా జైలుకి వెళ్ళిపోతాను, అక్కడ ఫెసిలిటీస్ పెట్టేసేయండి, స్నేహ బ్లాక్ అంతా బులుక్ కలర్ వేసేసేయండి అంటూ వారే కాదండి వారి వెనకాల కొంత టీం కూడా సిద్ధమైపోయారు. ఇంకొకటి ఏంటంటేనండి 120 వరకు తెలుగుదేశం కూటమి గాని బీజేపీ జనసేన గాని గెలిచేది. 164 ఎలా గెలిచారు అంటే కొంతమంది వైసీపీ పాపం గెలిచే వారిని కూడా దగ్గరుండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారు. గెలిస్తే ఒకవేళ మళ్ళీ కూటమికి వెళ్ళిపోతారేమోనని. మాకు అర్థం కాల, ఈ సీటు నిజంగా టీడీపీ గెలిచే సీటు కాదు, ఈ సీట్ నిజంగా బీజేపీ గెలిచే సీట్ కాదు. మరి ఇక్కడ ఎలా గెలిచింది అంటే అక్కడ దగ్గరుండి ఓడిచ్చారండి. సో అందరూ నా దగ్గరే ఉండాలా, కాదు కూదని వెళ్ళిపోతే ఓడిచ్చేది నేనే, లోపలేసేది నేనే, కావాలంటే గెలిపించేది నేనే, సూట్ కేసులు పంపించేది కూడా నేనే అన్నీ నేనే అంటే నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడు, నేనే బంటు అన్నట్టుగా అయిపోయిందండి. సో ఇటువంటి విషయాల్లో చాలా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఇక్కడ మనం రికవరీ చేయడం తప్ప అరెస్ట్ చేయడం. అందుకే ఒకసారి నేను జీవిరెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను. జీవిరెడ్డి గారు, చట్టపరంగా వెళ్తారా? మేము డబ్బులు కడతాము లెక్క చెప్పండి అంటున్నారు, డబ్బులు తీసుకుని వదిలేస్తారా? లేదా మళ్ళీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ మైక్ ఎక్కువ టైం ఇచ్చేసి జగన్ గారికి వివరణ